వెయ్యి గొంతుల జాతర లక్ష డప్పుల మోతరా, వెయ్యి గొంతుల జాతర లక్ష డప్పుల మోతరా, పడాలి మాదిగా గొంతులు మొగలి దండోర డప్పులు. మీరు ఎంతమంది మరి? మా తల్లిగారి సంతానం 5గురం మేడం. ఓకే. ఒక ఇద్దరు ఇష్టమైనవి నా ఫేమైన సాంగ్స్. ఇష్టమైన పాట అంటే మేడం నేను ఆడపిల్లల మీద జరిగే అఘాయిత్యాల గురించి. మనం ఫ్యామిలీని వదిలేసి వెళ్ళాల్సి వస్తుంటది, అది ఎన్ని రోజులు అని కూడా మనకేం తెలియదు. సో అలాంటి సందర్భాలలో మీరు ఏమన్నా ట్రబుల్స్ పడినే ఉంటాయి కదా సార్? ఆ కుటుంబాన్ని అక్కడ పెట్టి కనీసం రిటైర్మెంట్ అయితే బెనిఫిట్స్ లేవు. ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ అయి చనిపోయినా కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన 22,000కు పెంచి అది పిఆర్సీలో పెట్టిండు మేడం. అంటే సంవత్సరానికి 1000 రూపాయలు పెరుగుతుంది, ప్రతి సంవత్సరం బడ్జెట్లో 1000 రూపాయలు పెరగాలని చెప్పాను. అట్లా ఒక 3 సంవత్సరాలు అయిన తర్వాత పిఆర్సీ చేస్తామని చెప్పాను, అందులో 30% ఇస్తామని చెప్పారు. 30% అని చెప్పి మ్యారేజ్ కాకముందంటే అప్పుడు కొంచెం అమ్మ నాన్న సపోర్ట్ ఉంటుంది. సో ఇప్పుడు అంటే ఫ్యామిలీ అంటే వైఫ్ పిల్లలు అవన్నీ బాధ్యతలు ఉంటాయి కదా, మరి ఇప్పుడు ఇబ్బందులు అట్లనే ఉన్నాయా సార్? మరి ఇక అట్లనే మేడం. ఇక అంటే వీళ్ళు జీతాలు పెంచుతున్నారు, ఆ పెరిగే కొద్దీ ఈ నిత్యావసర వస్తువుల ధరలు కూడా అదే రకంగా పెరిగిపోతూ పోతున్నాయి. ఇప్పుడు ఎంత జీతం వచ్చినా కానీ కనీసం దానికి మనం అంటే జీతం పెరుగుతుంది అని చెప్పాను లెక్కే కానీ అక్కడ అవసరాలు తీరుతలేవు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు యువర్ టీవీ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు వెంకటయ్య గారు. సో సార్ అయితే హోమ్ గార్డ్ అనమాట. సో ఆ ఫీల్డ్లో వండుకుంటూ కూడా మన పాటల ప్రయాణం వైపు ఎందుకు వచ్చారనేది సార్ మాటల ద్వారా మనం తెలుసుకుందాము. ఓకే, నమస్తే సార్ వెంకటయ్య గారు. నమస్తే అండి. విఆర్టీవీ వాళ్ళకు ముందుగా నా అభినందనలు. థ్యాంక్ యూ. మీరు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు నేను చాలా కృతజ్ఞపడి ఉంటాను. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం సార్ మేము కూడా. ఓకే సార్, చెప్పండి సార్, మీరు ఒక హోమ్ గార్డ్ అయి ఉండి మన ఈ పాటల ప్రయాణం వైపు ఎందుకు రావాలనిపించింది? సో మేము ఒక కాల్ చేసి అడగగానే లీవ్ పెట్టి మరీ వచ్చారు. సో అందులోనే అర్థమవుతుంది అనమాట మీకు ఎట్లా అంటే పాటలు అంటే ఎంత ప్రాణం, ఎంత ఇష్టం అనేది. సో మీ మాటల ద్వారా మాకు తెలియజేస్తారని కోరుకుంటున్నాం సార్. ఆ పాటలు అనేటివి మేడం ఈ సమాజంలో ఒక ఏదైనా మార్పును తీసుకురావాలని చెప్పి అంటే ముందుగా స్టార్ట్ అయ్యేది ఒక పాటతోటే. మనం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి మొదలు పెడితే నిన్నటి తెలంగాణ రాష్ట్రం సిద్ధించే వరకు కూడా ఈ పోరాటంలో ముఖ్య పాత్ర పోషించింది పాటే. కాబట్టి పాట వల్ల ఈ సమాజంలో మార్పు అనేది వస్తుంది. దాని గురించి చెప్పని చాలామంది పాటలు రాస్తుంటే వాళ్ళని చూసి అరే వీళ్ళు ఇంత మంచిగా పాటలు రాస్తున్నారు సమాజానికి ఉపయోగపడే రకంగా, ఇక మనం కూడా ఎంతో అంత చదువుకున్నాం కాబట్టి మన చదువుకు సార్థకత ఉండాలని చెప్పి అంటే పాటలను రాస్తే బాగుంటుంది, అవి కూడా ఈ సమాజానికి ఉపయోగపడే పాటలు రాస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచనతోటి పాటలు రాయడం స్టార్ట్ చేసిన మేడం. ఇప్పటి వరకు మరి మీరు దాదాపు ఎన్ని పాటలు రాసుంటారు సార్? రాయడం అంటే దాదాపు 100కు పైన రాసిన మేడం. ఓకే, 100 పైన పాటలు ఉన్నాయి. ఓకే. అందులో అంటే కొన్ని వ్యక్తిగత గీతాలు ఉంటాయి, అంటే ఇట్లా కులపరమైనవి కొన్ని ఉంటాయి, సామాజిక పరమైనవి కొన్ని ఉంటాయి, ఇట్లా ఆ రకంగా అన్నమాట. మాకోసం ఒక మీకు నచ్చిన సాంగ్ ఒకటి. నచ్చిన సాంగ్ అంటే మేడం ఫస్ట్ సాంగ్ అంటే నేను ఇన్ని పాటలు రాసినా కానీ మొదటి సాంగ్ నాది ఏందని చెప్పానంటే మాదిగోళము అని చెప్పిన ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ ఓకే మన రేలార ప్రసాద్ గారు ఆ సాంగ్ను పాడిరన్నమాట. ఈ సంవత్సరం అంటే 2024 మార్చిలో అది రిలీజ్ అయింది. ఆ పాట మంచి ఆదరణ పొందింది. అది మాది గోళ్ళము మేము మాది గోళ్ళము మమ్మంటారాదు అన్న వాళ్ళ గిట్టానోళ్ళము ఆది వాళ్ళము మనసున్న వాళ్ళము మాతో సోపాతన్న వాళ్ళకు ప్రాణమిచ్చే వాళ్ళము మా తిండి ఎక్కి రిచ్చినోని తాట తీస్తాము
మా తిండి ఎక్కిరిచ్చినోని తాట తీస్తాము, మా బ్రతుకు ఎక్కిరిచ్చినోళ్ళ పాడగెడుతాము. మాది గోలము మేము మాది గోలము, మమ్మంటారాదు అన్న వాళ్ళ గిట్టానోళ్ళము. ఈ పాట మేడం. ఓకే, అంటే ఒక సూపర్ సార్. సమాజంలో ఈ దళిత కులం ఎస్సీ వాళ్ళు వెనుకబడి ఉన్నారు, వాళ్ళను ఇంకా అనగదొక్కాలని చెప్పిన ఒక ఆలోచనతోటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ధీటుగా వాళ్ళకు ఒక మంచి మెసేజ్ ఇచ్చే రకంగా ఈ పాట ఉంటుందన్నమాట. ఓకే. అట్లా ఇక ప్రసాద్ అన్న సింగర్ అంటే ఆ, చాలా సాంగ్స్ కూడా పాడారు అన్న కూడా. ఆ. సో నేను కూడా వింటుంటా అప్పుడప్పుడు అన్నవి. ఓకే సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీ మీ కుటుంబంలో ఎవరైనా పాటలు పాడే వాళ్ళు ఉన్నారా? లేకపోతే మీకు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది ఏంటి? మాది నల్గొండ జిల్లా మేడం, డిండి మండలం గోనబోయినపల్లి అనే ఓకే. గ్రామం. ఆ, మా కుటుంబంలో పాటలు పాడే వాళ్ళైతే ఎవరు లేరు. ఎవరు లేరు? ఎవరు లేరు. అమ్మ నాన్న అంటే ఎవరు లేరు? మామూలుగా ఊర్లలో ఎట్లా ఉంటుందని చెప్పి అంటే వాళ్ళు ఏదైనా పని చేసుకునేటప్పుడు వాళ్ళు ఒక నలుగురు కలిసి 10 మంది ఉన్న దగ్గర వాళ్ళు పాటలు పాడుకోవడం, వాళ్ళకు కోరస్గా పాడడం ఉమ్. అలాంటిది తప్ప మెయిన్గా ఒక సింగర్స్ అని చెప్పి అని ఇట్లా ఒక కళాత్మకమైన కుటుంబం అయితే కాదు అది మాది. ఓకే, చిన్నప్పటి నుంచి అట్లే పాడేదా సార్ కోరస్ లాగా? ఏం లేదు మేడం, నేను ఆ. వింటుండేవాని అన్నమాట చిన్నప్పుడు. ఏంటంటే ఈ పెళ్ళిళ్ళలో కానీ లేదని చెప్పంటే ఈ కోలాటాలు వేసే దగ్గర, ఈ చప్పట్లు వేసే దగ్గర వాళ్ళు పాడే పాటలు వింటుండేవాని. ఓకే. కానీ అప్పుడు నాకు ఆ పాటల మీద అని చెప్పి అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఏదో అట్లా వాళ్ళు పాడుతుంటే వినడం తప్ప దాని గురించి మేము ఆలోచించేది కాదు. కానీ ఆహా. అది రాను రాను అట్లా ఒక పాటల మీద ఈ రకంగా పాటల మీద నాకు ఒక ఆసక్తి అనేది ఉంటుంది అని చెప్పాను కూడా నేను ఎప్పుడు ఊహించలేదు. అది ఓకే. అనుకోకుండా వచ్చిన అనుభవం అది. ఆహా. అది అట్లా జరిగిపోయింది మేడం. సో ఇంతవరకు మీరు చాలా సాంగ్స్ రాశానన్నారు సార్. అందులోంచి మీకు ఇష్టమైనవి ఏమైనా ఫేమ్ అయిన సాంగ్స్ మా కోసం పాడండి. ఇష్టమైన పాట అంటే మేడం, నేను ఆడపిల్లల మీద జరిగే అఘాయిత్యాల గురించి అని చెప్పని ఒక పాట రాయడం జరిగింది. ఓకే. అది మహిళా దినోత్సవం రోజు ఆ పాటను విడుదల చేశారు అనమాట. N7 న్యూస్ నుంచి, N7 స్టూడియో అని చెప్పని వరంగల్ నుంచి. ఓకే సార్, పాడండి సార్. అది ఓకే మేడం. అమ్మా నాకెందుకు ఈ జన్మనిస్తివి, ఓ బ్రహ్మా నాకెందుకు ఈ రాత రాస్తివి. అమ్మా నాకెందుకు ఈ జన్మనిస్తివి, ఓ బ్రహ్మా నాకెందుకు ఈ రాత రాస్తివి. ఆడబిడ్డలాగా నాకు రూపమిస్తివి, ఆడబిడ్డలాగా నాకు రూపమిస్తివి, ఒక ఆట బొమ్మలాగా నన్ను మార్చివేస్తివి. అమ్మా నాకెందుకు ఈ జన్మనిస్తివి, ఓ బ్రహ్మా నాకెందుకు ఈ రాత రాస్తివి. అభం శుభం తెలియని 6 ఏండ్ల పిల్లను, మా అమ్మ నాన్న ప్రేమకు అందాల గుర్తును. అభం శుభం తెలియని 6 ఏండ్ల పిల్లను, మా అమ్మ నాన్న ప్రేమకు అందాల గుర్తును. ఆటపాటలతో పగలు మరిచిపోతిని, ఆటపాటలతో పగలు మరిచిపోతిని, ఈ పొంచి ఉన్న కాలరాత్రి కాననైతిని. అమ్మా నాకెందుకు ఈ జన్మనిస్తివి, ఓ బ్రహ్మా నాకెందుకు ఈ రాత రాస్తివి. చుట్టుపక్కలున్నోళ్ళను చుట్టమంటిని, నాతోటి ఆడుకున్నోళ్ళను దోస్తులంటిని. చుట్టుపక్కలున్నోళ్ళను చుట్టమంటిని, నాతోటి ఆడుకున్నోళ్ళను దోస్తులంటిని. నన్ను దరికి తీసినోని సొంత అన్న అంటిని, నన్ను దరికి తీసినోని సొంత అన్న అంటిని. నా ప్రాణం తీసేయముడని తెలియనైతిని. అమ్మా నాకెందుకు ఈ జన్మనిస్తివి, ఓ బ్రహ్మా నాకెందుకు ఈ రాత రాస్తివి. లోకం పోకడ తెలియని ఆడపిల్లను, కలికాలం విలువలు తెలియని లేడి పిల్లను. లోకం పోకడ తెలియని ఆడపిల్లను, కలికాలం విలువలు తెలియని లేడి పిల్లను. జనజీవన అడవిలోన చిక్కుకుంటిని,
జనజీవన అడవిలోన చిక్కుకుంటిని, ఓ మొగ మృగము వేటకునే బలైపోతిని, అమ్మా నాకెందుకు ఈ జన్మనిస్తివి, ఓ బ్రహ్మ నాకెందుకు ఈ రాత రాస్తివి. సాంగ్ సూపర్ మేడం. సార్. నిజంగా అయితే అసలు హైదరాబాద్లో బాగా మేడం మనకి ఇక్కడ ఒక ఈ ఏమంటారు కాలనీ ఉంటుంది మేడం, అది సింగరేణి కాలనీ. ఉమ్, సింగరేణి కాలనీలో ఒక అమ్మాయి 6 years బేబీ మీద ఒక అతను ఇట్లా రేపటం చేసి చంపేస్తాడు అనమాట. అవునవును అవును ఆ సార్. సంఘటన ఆధారంగా ఇట్లా అంటే చాలా మంది అంటే చిన్నపిల్లల మీద ఇట్లా జరుగుతున్నాయి కాబట్టి ఓకే. అట్లా అంటే అభంశుభం తెలియని ఒక ఆడబిడ్డ మీద ఈ రకంగా చేసి చంపేయడం అని చెప్పి చిన్న అనేది పిల్ల కదా. అంటే అక్కడ అందరు జనాలు ఉంటారు, పబ్లిక్ ఉంటారు. ఆ పబ్లిక్ లో కూడా అంటే అందరు తిరుగుతుంటే కూడా వాళ్ళను వాళ్ళ దగ్గరలో వాళ్ళ మధ్యలో ఉండి కూడా అమ్మాయి చనిపోవడం అనేది ఈ మాటకు రాసిన అనమాట. జనజీవన అడవిలోన చిక్కుకుంటిని, ఉమ్, ఒక మృగము వేటకు నీ బలైపోతుంది. అంటే జనజీవన అడవి అనమాట. అంటే జనాలు జీవించే ఒక అడవి లాంటి ప్రాంతంలో నేను ఒక మగ మృగానికి వేటకు బలైపోయానని చెప్పి అన్న ఒక ఆలోచనతోటి ఆ పాట రాయడం జరిగింది మేడం. అసలు నిజానికి చెప్పాలంటే చాలా సమాజం ఎటు వెళ్తుంది అనేది అయితే అర్థం కాకుండా ఉంది. ఆ, ఎట్లా అంటే ఇప్పుడు అసలు మన పక్కన వాళ్ళని నమ్మేటట్లేదు, అసలు చిన్నపిల్లల్ని చిన్నపిల్లల్ని కూడా చూడకుండా అంత ఘోరంగా తయారవుతున్నారు. సో అదైతే చాలా బాధాకరమైన విషయం అసలు. అవును అవును మేడం. సో చాలా బాగా రాసేది సార్, మీ లిరిక్ కూడా థ్యాంక్ యూ చాలా థ్యాంక్ యూ బాగుంది. మేడం. ఇంకా సార్ మీరు ఎంతమంది మరి బ్రదర్ సిస్టర్స్ అట్లా? మేడం మేము మా తల్లిగారి సంతానం 5 మేడం. ఓకే. ఒక 2 వాళ్ళు పుట్టుకలోనే చనిపోతారు, 3 అన్నమాట. నేను పెద్ద, తమ్ముడు చెల్లి. అంటే నా తర్వాత చెల్లె పుట్టి చనిపోయింది. ఓకే. మళ్ళీ చెల్లి తర్వాత లాస్ట్ తమ్ముడు ఆయన చనిపోయాడు. ఆర్థిక పరిస్థితులు కొంచెం అనారోగ్య కారణాల వల్ల అట్లా ఇప్పుడు ఎంతమంది ఉన్నారు సార్? ముగ్గురం ఉన్నాం మేడం, ముగ్గురం ఉన్నాం. తమ్ముడు చెల్లె మీరు? చెల్లె తమ్ముడు, ఓకే. నేను పెద్ద, కుటుంబంలో పెద్ద అన్నమాట. ఓకే. ఇప్పుడు అందరి పెళ్లిళ్ళు అయిపోయినాయి మేడం, అందరి పెళ్లిళ్ళు అయిపోయినాయి, అందరు పిల్లలు అందరు బాగానే ఉన్నారు ప్రస్తుతానికి. ఓకే. ఎవరి లైఫ్ వాళ్ళది. మీకు మ్యారేజ్ అయింది కదా సార్? అయింది మేడం. ఓకే. ఎంతమంది సార్ పిల్లలు? పాప బాబు మేడం. ఒక పాప బాబు. పాప పెద్దామ, నా పేరు విశ్వవర్షిణి. బాబు సెకండ్, విశ్వప్రేమ్ తేజ బాబు పేరు. పాప 6th క్లాస్, బాబు 3rd క్లాస్ మేడం. ఓకే సార్. మరి మీరు ఆల్రెడీ ఒకటి జాబ్ ఉంది మీకు, మళ్ళీ పాటల వైపు వెళ్తే మరి మీ వైఫ్ సపోర్ట్ చేస్తారా మీకు సింగింగ్ పరంగా? ఎందుకు మనకు అవన్నీ అంటూ ఉంటారా లేకపోతే? ఏం లేదు మేడం, వాళ్ళు సహకరిస్తారు పాటల విషయంలో. ఎందుకని చెప్పంటే వాళ్ళు, నేను ఇంట్లో పాటలు రాసి పాడుకుంటుంటా కదా, వాళ్ళు వింటుంటారు. ఇని వాళ్ళు మంచిగా ఉంది అని చెప్పి అంటారు అనమాట పాటల గురించి మంచిగా. ఇంకా వాళ్ళ సైడ్ నుంచి కూడా మంచి కోఆపరేషన్ అనేది ఉంది అనమాట ఈ పాటల విషయంలో. రాసి వినిపిస్తారు అనమాట ఇంట్లో వినిపిస్తాం మేడం. అంటే కొన్ని సాంగ్స్ ఏదైనా అంటే లిరిక్స్ టైంలో ఇట్లా పాడుతుంటే వాళ్ళు కూడా నాకు చెప్తుంటారు అనమాట. మా వైఫ్ కూడా చెప్తుంటది ఇట్లా, అంటే ఈ పదం వస్తే బాగుంటది ఏమో ఒకసారి చూడండి అని చెప్పి అట్లా కొంచెం మంచి కోఆపరేషన్ ఉంది. ఓకే. ఓకే. అంటే తను ఏమన్నా పాడుతుందా సార్ సింగింగ్ అట్లా? ఏం లేదు మేడం, ఏం లేదు. కాకపోతే అబ్జర్వ్ చేస్తుంటది, తనకు ఆలోచన వచ్చినప్పుడు చెప్తుంది అనమాట అట్లా. ఇంకా సార్, ఇంకా ఉద్యమాల సాంగ్స్ అలా అటువైపు ఏమన్నా వెళ్ళారా మీరు? ఆ సాంగ్స్ రాయడం కానీ పాడడం కానీ? ఉద్యమాల సాంగ్స్ అంటే మన గద్దరన్న సాంగ్స్ కానీ? గద్దరన్న అంటే ఇష్టం మేడం నాకు. ఎందుకని చెప్పి అంటే ఆయన వల్ల ఈ సమాజం చాలా ప్రభావితం అయింది. ప్రతి ఒక్కరు కూడా గద్దర్ సాంగ్స్ వినడం కానీ, ఆయన ఉద్యమం ఏదైనా చేస్తున్నాడు అని చెప్పి అంటే ఒక పిలుపునిస్తే వాళ్ళు లక్షల్లో కదిలి రావడం, ఆయన మాటకు అంత ఆదరణ ఉండడం, అట్లా ఆయన పాటలకు చాలా వరకు అందరూ ప్రభావితం అవుతుంటారు. అట్లా నేను కూడా ఆయన మీద ఉన్న అభిమానంతో పాట రాసిన అనమాట ఆయన గురించి. గద్దర్ సార్ చనిపోయినప్పుడు రాసినది, అది ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ అది యూట్యూబ్ ఛానల్లో అది రిలీజ్ అయింది అట్లా. ఓకే సార్, ఇప్పుడు మా ప్రేక్షకులందరి కోసం పాడండి. అన్నలేడాని అలుగకే ఓ పాటమ్మా,
గద్దరన్న లేడాని ఒరుగకే ఎర్ర జెండమ్మా అన్న లేడాని అలగకే ఓ పాటమ్మా గద్దరన్న లేడాని ఒరుగకే ఎర్ర జెండమ్మా ఎర్రాని మందారమై పూస్తాడేమో ఎర్రాని మందారమై పూస్తాడేమో ఆ మోదుగు మొక్కల్లో కనిపిస్తాడేమో అన్న లేడాని అలగకే ఓ పాటమ్మా కద్దరన్న లేడాని ఒరగకే ఎర్ర జెండమ్మా. ఈ పాట మేడం అది చాలా రాసిన బాగుంది సార్. మీరే రాసారా సార్? నేనే రాసిన మేడం. నేను రాసిన పాలడుగు అంజి అని చెప్పి అని మన నల్గొండ వాసి ఆయన ఈ పాటను ప్రొడ్యూస్ చేశాడు అన్నమాట. ఓకే, మనం ఇప్పుడు గద్దరన్న గురించి చెప్పాలన్నా ఎంత చెప్పుకున్నా తక్కువే. అదే ఇప్పుడు భౌతికంగా మన ముందు లేకపోయినా మనతో ఉన్నట్టే ఇప్పుడైనా ఎప్పటికైనా సరే అలా మన అంటే అందరి పాట హృదయాల్లో అంటే నిలిచిపోయారు కదా. గద్దర్ అంటే పాట, పాట అంటే గద్దరు అన్నట్టుగా ఉన్నది కాబట్టి అన్న లేడని చెప్పి అని బాధపడకు పాటను కొంచెం మనం పాటకు చెప్పడం అన్నమాట. అన్న లేడని చెప్పి అని బాధపడకు, ఆయన ఏ రకంగానైనా మనకు కనిపిస్తాడు, అవును. పాడే పాటల్లో రాగమై కనిపిస్తాడు, ఆడే ఆటల్లో గజ్జలై కనిపిస్తాడు అని చెప్పి అని అట్లా పాట ఉంటుంది మేడం. అట్లా ఆ రకంగా కళాకారులను ఉత్తేజపరిచే పరంగా అట్లా ఉంటుంది. ఇంకా సార్ మీరు ఇప్పుడు ఒక జాబ్ చేసుకుంటూ మీరు ఈ సాంగ్స్ రాయాలి అంటే మీకు టైం ఎలా కుదురుతుంది అసలు? ఎట్లా సెట్ చేసుకుంటారు? ఇన్ని పాటలు ఎలా రాయగలిగారు మీరు? అంటే మేడం ఇక ఎప్పుడు పోలీసు ఉద్యోగం అని చెప్పాయంటే 24/7 ఇక ఎప్పుడు అది ఇక కాలచక్రంతో పాటు పనిచేస్తూనే ఉండాలి, తప్పదు. కానీ దొరికిన కొద్ది సమయంలో ఆలోచన అన్నమాట. ఓకే, అంటే ఈ సమాజం పట్ల ఏదైనా ఒక మనం బయట తిరుగుతుంటాం, తిరిగేటప్పుడు ఏంటని చెప్పి అంటే ఏదైనా ఒక వింత పరిస్థితులు మనకు అక్కడ కనిపించినప్పుడు అంటే దాని గురించి ఏదైనా ఒక మెసేజ్ ఇచ్చేటట్టుగా ఒక పాట రాస్తే బాగుంటుంది అని చెప్పి అన్నట్టుగా దాని గురించి రాయడం. అంటే ఈ మధ్య కాలంలో ఏందని చెప్పి అంటే మన నల్గొండ జిల్లా ఈ ఏరియాలో ఈ గంజాయి మహమ్మారి ఇలాంటివి దాంట్లో గురించి కూడా బాగా ప్రాబ్లమ్స్ అన్నమాట. పిల్లలు చిన్న వయసులోనే అంటే కనీసం ఈ స్కూల్ కాలేజీ వయసు నుంచి కూడా వాళ్ళకు తెలియక దేనికో దానికి అట్రాక్ట్ అయిపోయి ఆ మత్తుకు బానిసలయ్యి కుటుంబంలో ఘర్షణలు పడడం, వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోవడం ఈ రకంగా చాలా జరుగుతున్నాయి మేడం. అట్లా అలాంటి వాటి గురించి కూడా పాటలు అంటే రాసినా కానీ ఇంకా బయటికి రాలేదు. అంటే ఒకవేళ ఇలాంటి ఏదైనా పబ్లిక్ మీటింగ్ అలాంటివి జరిగినప్పుడు వాళ్ళని కొంచెం మోటివేట్ చేసేట్టుగా పాడుతుంటాం అన్నమాట. ఇట్లా పబ్లిక్లోకి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు వాళ్ళ గురించి ఈ రకంగా ఇట్లా పిల్లలు ఈ రకంగా చెడిపోతున్నారు, కొంచెం వాళ్ళను మీరు తల్లిదండ్రులుగా మీరు అబ్జర్వ్ చేయాలి, కొంచెం పిల్లల్ని కూడా మంచి క్రమశిక్షణ మార్గంలో నడిపించే ప్రయత్నం చేయాలి అని చెప్పి అన్నట్టుగా కొన్ని అట్లా రాస్తుంటాం, పాడుతుంటాం అన్నమాట. ఓకే సార్, మా కోసం ఒక 2-3 లైన్స్ పాడండి. మీరు రాసిరన్నారు కదా. పెడదారి పడుతుందిరా యువత పెనుమప్పు కానుందిరా, భవిత పెడదారి పడుతుందిరా యువత పెనుముప్పు కానుందిరా, భవిత ఆపకుంటే తప్పు దేశానికే ముప్పు, ఆపకుంటే తప్పు దేశానికే ముప్పు, మత్తు మహమ్మారిని తరిమియే ఎత్తు, పెడదారి పడుతుందిరా యువత పెనుముప్పుగానుందిరా, భవిత పల్లె పట్నం అన్న తేడా ఏమీ లేదు, ఏ గల్లి చూసినా గంజాయి వాసన, ఏ గల్లి చూసినా గంజాయి వాసన, చిన్న పెద్ద అన్న భేదమేమీ లేదు, ఎవరి గదిలించినా ఒక్కటే రోదన, ఎవరి గదిలించినా ఒక్కటే రోదన, గంజాయి లేకుంటే బ్రతకలేమంటారు, గంజాయి లేకుంటే బ్రతకలేమంటారు, తాగినంగా మంది ప్రాణాలు తీస్తారు, పెడదారి పడుతుందిరా యువత పెనుముప్పుగానుందిరా, భవిత. ఇట్లా మేడం. అవును, ఇప్పుడు వాళ్ళు చదువుకునే ఏజ్ లోనే చాలా మంది అట్లా రాంగ్ రూట్ వెళ్ళారు. ఫస్ట్ ఈ యువకులకు అంటే ఇప్పుడు ఈ చదువుకునే పిల్లలు ఈ కాలేజీ వీళ్ళంతా ఏందని చెప్పి అంటే ఒకరిని చూసి ఒకరు దానికి అట్లా బానిసలు అయిపోతున్నారు, కుటుంబంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేసుకుంటున్నారు. అంటే మాకు తెలిసి కొన్ని కేసులు కూడా అలాంటివి జరిగినాయి మేడం. అట్లా చాలా వరకు అలాంటివి మార్పు రావాలి, సమాజంలో మార్పు రావాలి, యువత కూడా మంచి దారిలో ఉండాలి అని చెప్పి అన్న ఒక ఆలోచన అన్నమాట. అట్లా ఆ రకంగా
ఇలాంటి పాటలు ఎక్కడైనా సమయం సందర్భం బట్టి అక్కడ మేము ఎక్కడైనా పబ్లిక్ను పోగు చేసినప్పుడు జర వాళ్ళను మోటివేట్ చేయడానికి అని చెప్పని పాడి వినిపిస్తుంటారు. బాగుంది సార్, అట్లా. లిరిక్స్ కూడా చాలా బాగా రాస్తున్నారు. థ్యాంక్ యూ సో మేడం. ఇంకా సార్ మరి మీరు పాటలు రాస్తారని మీ రిలేటివ్స్కి కానీ పక్కన వాళ్ళకి కానీ తెలుసా సార్ మరి? చాలా వరకు తెలియదు మేడం ఎవరికి కూడా. అంటే నేను కూడా ఎవరితోటి ఇట్లా చెప్పుకోను అనమాట. ఇక అది మీ ఛానల్ ద్వారా తెలుస్తుంది అని చెప్పి నేను అనుకుంటున్నా. ఓకే ఓకే, తప్పకుండా సార్. అంటే నా ఉద్దేశం ఏంటని చెప్పి నేను ఈ రకంగా చేస్తున్నా అని చెప్పాను ఒకరికి చెప్పుకునేదానికంటే వాళ్ళు గుర్తిస్తే బాగుంటుంది అని చెప్పి నా ఆలోచన అనమాట. అవునవును. అంటే ఈ మధ్య కాలంలో కొంతమంది మా విలేజర్స్, మా ఊరు వాళ్ళు కానీ లేదని చెప్పి అంటే మా బంధువులు కూడా ఫోన్ చేసి ఇట్లా చెప్తున్నారు, మంచిగా రాస్తున్నావు వెంకట, బాగున్నాయి పాటలు, ఇలాంటివి చేయాలి మీరు, అసలు ఎప్పటి నుంచి ఇది చేస్తున్నారు అసలు మాకు తెలియదు అని చెప్పాను. వాళ్ళు కొంచెం అంటే ఎంకరేజ్మెంట్ అనేది ఈ రకంగా ఉంటే బాగుంటుంది అన్న ఆలోచన. కానీ ముందుగా నేను చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పాను. అంటే మా ఫ్రెండ్స్ కూడా తెలియదు, వాస్తవానికి మా ఫ్రెండ్స్ కూడా తెలియదు అసలు రాస్తున్నా అని చెప్పాను సంగతి. కానీ వాళ్ళు చూసి వాళ్ళే మంచిగా అభినందిస్తున్నారు, మంచిగా పాటలు బయటకు వస్తుంటే అందరికి తెలుస్తుంటది. సో అప్పుడు అందరికి అర్థమవుతుంది. అంటే వెంకటయ్య గారు అంటే జాబ్ మాత్రమే కాదు, ఈ పాటల ప్రయాణం వైపు కూడా వెళ్తున్నాడు, బాగా రాస్తున్నాడు అనేది వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఇక ఇంట్లో అమ్మ నాన్న ఎట్లా ఫీల్ అవుతారు? అమ్మ నాన్న మంచిగా అనుకుంటారు మేడం వాళ్ళు. అయితే రీసెంట్గా అంటే అమ్మ వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటారు, అమ్మ నాన్న మీతోనే ఉంటారా? లేదు మేడం, హైదరాబాద్లో ఉంటారు. నేను దేవరకొండ, అంటే అక్కడ మేము దేవరకొండలో ఉంటాం, అమ్మ హైదరాబాద్లో ఉంటాం, మున్సిపాలిటీలో పనిచేస్తాం అమ్మ. అయితే నాన్న కూడా అమ్మ ఎమ్మటే ఉంటాడు అనమాట. అయితే గణేష్ల టైంలో ఇక్కడ బందోబస్తు పడితే వచ్చిన మేడం, వచ్చి అమ్మ వాళ్ళతోటి స్పెండ్ చేసిన. అయితే ఆ టైంలో మా నాన్నగారు నేను రాసిన పాటలు విని ఆయన సంతోషపడడం, కొంచెం ఎమోషనల్గా అనిపిస్తుంది, మంచిగా అంటే మా బాబు ఇట్లా కూడా చేస్తున్నాడు అని చెప్పిన వాళ్ళు ఫీల్ కావడం అనేది నాకు కొంచెం చాలా ఆనందాన్ని ఇచ్చింది అనమాట. అట్లే సార్, ఇప్పుడు మీరు రాసిన ఇన్ని పాటలలో ఏమన్నా అంబేద్కర్ గారి గురించి కూడా రాసి ఉంటారు అనుకుంటున్నా నేనైతే. మా కోసం ఒక 2-3 లైన్ పాడండి సార్. తప్పకుండా మేడం. అంబేద్కర్ గారు అని చెప్పి నాకు చాలా అభిమానం. ఇది భారత రాజ్యాంగం అనేది మనకు అందించి ఈ వెనకబడ్డ కులాలకు కావాల్సిన సౌకర్యాలన్నింటినీ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగంలో పొందుపరిచి ఆయన ఇవన్నీ మనకు సౌకర్యాలు కల్పించిండు కాబట్టి ఆయన అంటే నాకు చాలా అభిమానం. ఆయన గురించి పాట కూడా రీసెంట్గా చేయడం జరిగింది. పాట వచ్చేసి త్యాగాల కనివయ్య అంబేద్కర్ అని చెప్పి సాంగ్ ఉంటుంది అనమాట. ఓకే, పాడండి సార్ మాకోసం. నీవు లేవని అంటే నేను నమ్మ, నీ కథ వింటే నా కంట నిండే చెమ్మ, నిన్ను చూడనిది ఈ పాడు జన్మ, నీ రూపాన్ని చూడ మల్లెత్తు జన్మ. అంబేద్కరా నీ బ్రతుకంత బాధలు కష్టాలు కన్నీళ్ళే మా భాస్కరా, ఓ అంబేద్కరా. నీవు మా కొరకు వెలిసిన త్యాగాల గనివయ్య మా భాస్కరా, కడజాతిలో నీవు పుడితివంట, కులము పేరుతో అవమాన పడితివంట, కులము పేరుతో అవమాన పడితివంట, అంటరా నోడిగా చూసిరంట, ఆరు బయటనే పాఠాలు చెప్పిరంట. అంబేద్కరా నీ పసి మనసు ఎంతగా కుమిలిపోయుంటదో మా భాస్కరా, ఓ అంబేద్కరా. నీ ఓపికే మా బ్రతుకు బాటగా మారింది మా భాస్కరా. ఇట్లా మేడం అంబేద్కర్ గారు ఆయన జీవితంలో పడ్డ స్ట్రగుల్స్, మన కోసం ఎంత త్యాగం చేసిండు అనేది వివరంగా చెప్పడానికి అని చెప్పని మొన్న
128వ వర్ధంతి అనుకుంటా. ఈ సాంగ్ మీరే రాసారా ఈ సార్? అంటే సాంగ్ నేను రాసిన మేడం. రీసెంట్ గానే విన్నాను గ్రూప్ లో. పాట నేనే మీరు రాసిన మేడం. రాసిందని నాకు తెలీదు, నేనే రాసిన. అంత గమనించలేదు. చాలా బాగుంది సార్. నేను అంటే సాంగ్ విన్నాక అనుకున్నా లిరిక్స్ బాగున్నాయి అని చెప్పేసి. మంచిగా అనిపించింది నాకు. నేను కామెంట్ కూడా చేశాను అనుకుంటా. చేశారు. థ్యాంక్ యూ. చేశారు. ఓకే సార్. ఇంకా ఏమన్నా మన తెలంగాణ గురించి సాంగ్ ఏమన్నా రాసారా సార్? తెలంగాణ గురించి అంటే ఈ పోరాట తత్వం బట్టి ఒక సాంగ్ రాసుకోవడం జరిగింది మేడం. తెలంగాణ మీద ఉన్న అభిమానంతో అది వినిపిస్తాను మేడం. ఓకే సార్, పాడండి సార్. నా తల్లి తెలంగాణ నిన్ను మరువనమ్మ, తను వెళ్ళ త్యాగాల గుర్తు నీవమ్మ. నా తల్లి తెలంగాణ నిన్ను మరువనమ్మ, తను వెళ్ళ త్యాగాల గుర్తు నీవమ్మ. కోట్ల గొంతుకలొక్కటై కదిలెనమ్మ, కొట్లాడి నిన్ను తెచ్చుకున్న రోయమ్మ. నా తల్లి తెలంగాణ నిన్ను మరువనమ్మ, తను వెళ్ళ త్యాగాల గుర్తు నీవమ్మ. దాశరథి పదములకు వన్నె నీవమ్మ, కాళోజీ కవితలకు నిలువైనవమ్మ. కాళోజీ కవితలకు నిలువైనవమ్మ. అంధ్యశ్రీ నీ పైన కైగట్టెనమ్మా, అంధ్యశ్రీ నీ పైన కైగట్టెనమ్మ. తెలంగాణ గీతముగా అందించెనమ్మా. నా తల్లి తెలంగాణ నిన్ను మరువనమ్మ, తను వెళ్ళ త్యాగాల గుర్తు నీవమ్మ. ఇది మేడం తెలంగాణ గురించి అని చెప్పని. తెలంగాణ సాంగ్స్ కూడా లిరిక్స్ బాగా అదే మేడం. అంటే తెలంగాణ మలిదశ ఇది మేడం 69లో నుంచి మొదలు పెడితే 2014 వరకు చేసిన తొలిదశ మలిదశ అని 2 ఉద్యమాలు జరుగుతాయి. అంటే చాలామంది ప్రాణాలు పోతాయి అన్నమాట. చాలామంది ప్రాణత్యాగం చేసి తెలంగాణ సాధించుకుంటారు. అట్లా ఈ సకల జనుల సమ్మె చేసిన వాళ్ళు, ఈ ధూమ్ధామ్ చేసిన వాళ్ళు, ఉస్మానియా విద్యార్థులు, వీళ్ళందరి ఆ పాటలు వస్తాయి అన్నమాట. అట్లా తెలంగాణ పోరాటంలో అందరు పాలు పంచుకొని చేసిరు అని చెప్పినట్టుగా రాస్తాం మేడం. అట్లా బాగుంది సార్, చాలా బాగుంది. ఇంకా సార్ మీకు హోమ్ గార్డ్ కి సంబంధించి బందోబస్తులని అవన్నీ అంటే ఎక్కడ వేస్తారో కూడా మనకు తెలియదు. సో మనం ఫ్యామిలీని వదిలేసి వెళ్ళాల్సి వస్తుంటది, అది ఎన్ని రోజులు అని కూడా మనకేం తెలియదు. సో అలాంటి సందర్భాలలో మీరు ఏమన్నా ట్రబుల్స్ పడినవి ఉంటాయి కదా సార్? చాలా ఉన్నాయి మేడం. నేను ప్రస్తుతం ఇప్పుడు నేను డ్యూటీ చేస్తున్నది మా విలేజ్ నుంచి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అన్నమాట. ఓకే. అంటే ఇంటి దగ్గర అమ్మ నాన్నలను వాళ్ళను చూసుకోలేకపోవడం ఒక ప్రాబ్లం అయితే, ఆ కుటుంబాన్ని అక్కడ పెట్టి మళ్ళీ డ్యూటీ చేయడానికి ఇక్కడ రావాలని చెప్పి అట్లా కూడా ఇబ్బంది. కాబట్టి సరే మనం ఎక్కడ డ్యూటీ చేస్తున్నాం అని చెప్పి అక్కడ నియర్ బై ప్లేస్లో ఉండడమా, లేదని చెప్పి అంటే స్టేషన్ డ్యూటీ చేసే దగ్గర ఉండడమా, ఇట్లా అన్నమాట. ఆ రకంగా చాలా ఇబ్బందులు అవుతుంటాయి. ఇంకా మాకు ఈ ట్రావెల్ అలవెన్స్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు మేడం. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ఇక సొంతగా వేరే రూమ్ తీసుకొని ఉండాలి అని చెప్పి అంటే కిరాయి ఇళ్ళకు చాలా కష్టం అవుతుంటుంది. మాకు ఎలాంటి అలవెన్స్లు ఉండవు. టీఏ కానీ, డిఏ కానీ, హెచ్ఆర్ఏ కానీ ఇలాంటివి ఏమి ఉండవు. సరే, ఈ సంస్థ ఏర్పడి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది. చాలా సార్లు దీన్ని మీకు కావాల్సిన సదుపాయాలు కల్పిస్తామని చెప్పని ప్రతి గవర్నమెంట్లు చెప్తా ఉన్నారు. కేసీఆర్ సారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన శాలరీ ఇంక్రీజ్ చేసినాడు. 12,000 నుంచి దాదాపు 28,000 తీసుకునే వరకు వచ్చినాం. కానీ దాదాపు 20 ఏళ్ళ పైబడి మేము ఈ ఉద్యోగం ఇట్లా చేసుకుంటూ దీన్నే అంటే జీవనాధారంగా బతుకుతున్నాం అన్నమాట. మా పిల్లలు చదువులు, మా కుటుంబ ఖర్చులు 20 years అవుతుందా? దాదాపు 20 సంవత్సరాలు మేడం. అంటే నేను చేయబట్టి 20 సంవత్సరాలు. అంటే కనీసం ఇంకా నాకంటే ముందు చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. రిటైర్డ్ వచ్చే శాలరీ అప్పటి నుంచి కూడా సరిపోతుండేనా? ఇబ్బందులు అయితే లేదు మేడం. అసలు యాక్చువల్లీ మేము హోంగార్డ్గా రిక్రూట్ అయినప్పుడు 2,250 రూపాయలు ఉండే శాలరీ.
ఆ, దాన్ని starting ఇక మళ్ళా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని 3,000 చేయడం, 3,000 నుంచి 3,900, ఉమ్, ఇట్లా 4,500, ఇట్లా ఈ రకంగా చేసుకుంటూ 12,000 అయింది. 12,000 తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన 22,000కు పెంచి అది పిఆర్సీలో పెట్టిండు మేడం. అంటే సంవత్సరానికి 1,000 రూపాయలు పెరుగుతుంది, ప్రతి సంవత్సరం బడ్జెట్లో 1,000 రూపాయలు పెరగాలని చెప్పని అట్లా ఒక 3 సంవత్సరాలు అయిన తర్వాత పిఆర్సీ చేస్తామని చెప్పాను. అందులో 30% ఇస్తామని చెప్పన్నారు. 30% అని చెప్పానంటే దాదాపు 6,000 రూపాయలు రావాల్సి ఉండే. అయితే ఇంతకుముందు పెరిగిన 3,000కు ఆ 3,000 కలిపి అట్లా 6,000 అని చెప్పని లెక్క చూపించడం వల్ల ఇక అది అంటే కనీసం మ్యారేజ్ కాకముందే మీకు మ్యారేజ్ వచ్చిందా కాకముందే సార్? మేడం, మ్యారేజ్ కాకముందే. సో మ్యారేజ్ కాకముందు అంటే అప్పుడు కొంచెం అమ్మ నాన్న సపోర్ట్ ఉంటుంది. సో ఇప్పుడు అంటే ఫ్యామిలీ అంటే వైఫ్ పిల్లలు అవన్నీ ఆ, బాధ్యతలు ఉంటాయి కదా, మరి ఇప్పుడు ఇబ్బందులు అట్లనే ఉన్నాయా సార్ మరి ఇక శాలరీ అట్లనే పరంగా? మేడం. ఇక అంటే వీళ్ళు జీతాలు పెంచుతున్నారు, ఉమ్, ఆ పెరిగే కొద్దీ ఈ నిత్యావసర వస్తువుల ధరలు కూడా అదే రకంగా పెరిగిపోతూ పోతున్నాయి. అవును. ఇప్పుడు ఎంత జీతం వచ్చినా కానీ కనీసం దానికి మనం అంటే జీతం పెరుగుతుంది అని చెప్పని లెక్కే కానీ అక్కడ అవసరాలు తీరుతలేవు. ఖర్చులు, అవును, ఖర్చులు స్కూల్ అన్నా అనేది స్కూల్ ఫీజులు అయినా ఖర్చు ఇప్పుడు చాలానే ఉన్నాయి, ఖర్చులు అసలు అనేవి చాలా విపరీతంగా. పెరిగిపోతున్నాయి. ఆ, అట్లా మేడం. అందుకని చెప్పని గవర్నమెంట్ మేము ముఖ్యంగా కోరేది అని చెప్పాయంటే వీటన్నిటికీ పర్మనెంట్ అనేది ఒక సొల్యూషన్. పర్మనెంట్ చేస్తే బాగుంటుంది, ఓకే. ఉద్యోగ భద్రత కల్పిస్తే మా కుటుంబం మా పిల్లలకు మేము ఒక భరోసా ఇచ్చిన వాళ్ళం అవుతామని చెప్పాను. కనీసం రిటైర్మెంట్ అయితే బెనిఫిట్స్ లేవు. ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ అయి చనిపోయిన కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి, ఆ రకంగా చాలా ఉన్నాయి మేడం. నేను అట్లా ఒక పాట కూడా రాసుకున్నాం దాని దాని మీద. ఉమ్, ఆ, మా సరే ఈ స్టూడియో ద్వారా కనీసం మా బాధలు అనేటివి ఉమ్, గవర్నమెంట్కి వెళ్తాయని గవర్నమెంట్కి చెప్పని చెప్పాలి ఒక 2 ఓకే. ఒక చరణం పాడతా మేడం. ఓకే సార్, పాడండి. బ్రతుకు భారమైన కొనసాగుతున్నాం, బాధల్ని మదిలోన దిగమింగుతున్నాం. బ్రతుకు భారమైన కొనసాగుతున్నాం, బాధల్ని మదిలోన దిగమింగుతున్నాం. ఒంటి పైన కాకి చొక్కేసుకున్నాం, ప్రజల సేవలోన సాగిపోతున్నాం. ఒంటి పైన కాకి చొక్కేసుకున్నాం, ప్రజల సేవలోన సాగిపోతున్నాం. ఆలకించండమ్మ మా బ్రతుకు పాట, ఓముగాడుల ఎదలోని గోస. ఆలకించండమ్మ మా బ్రతుకు పాట, ఓంగాడుల ఎదలోని గోస. ఆలకించండమ్మ మా బ్రతుకు పాట, ఓంగాడుల ఎదలోని గోస. ఏళ్ళు గడిచినా గాని ప్రమోషన్ ఉండదు, ఎంత చేసినా గాని గుర్తింపు ఉండదు, ఎంత చేసినా గాని గుర్తింపు ఉండదు. రోజు రాత్రి పగలు పని భారమైపాయ్, నెలకు ఒక్క రోజు సెలవు దొరకదాయే, నెలకు ఒక్క రోజు సెలవు దొరకదాయే. కన్నవారిని విడిచి దూరం ఉంటున్నాం, కన్నవారిని విడిచి దూరం ఉంటున్నాం, వారి ప్రేమకు మేము నోచుకోకున్నాం. ఇట్లా మేడం మా బాధలు అనేటివి. పాట ద్వారా. డిసెంబర్ 6 తారీఖు మాకు హోంగార్డ్ రేజింగ్ డే అనేది ఉంటుంది మేడం. ఓకే. ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. ఏదో జరుగుతుంది అని చెప్పి అనుకున్నాం కానీ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి సారు మాకు ఒక 79 రూపాయలు పెంచి మాలో కొంచెం నిరాశ కలిగించిండు. ఓకే. సరే ఈ 79 రూపాయలు మాకు ఇప్పటికి అంటే ఈ టయానికి అది ఉపశమనం అనుకున్నా కానీ సార్ చెప్పినట్లుగా మాకు పిఆర్సీలో కంపల్సరీ పిఆర్సీలో పెట్టి తగిన న్యాయం చేస్తారని చెప్పి అని ఆశిస్తున్నాను మేడం. అంతకంటే ముందు అంటే మా హోంగార్డులు అందరూ అంటే ఈ రాష్ట్రంలో ఉన్న 16,000 పైచీలకు హోంగార్డులు అందరూ కోరుకునేది ముఖ్యంగా పర్మనెంట్ అన్నమాట. పర్మనెంట్ మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, మా కుటుంబానికి భరోసా ఇవ్వాలి అని చెప్పి అని కోరుకుంటున్నాం మేడం. ఓకే. అందుకే అప్పుడప్పుడు ధర్నాలు కూడా అవి కూడా చూస్తున్నాం. అవుతున్నాయి మేడం, అవుతున్నాయి. అలాంటివి ఏంటని చెప్పాయంటే ఏ రకంగానైనా ప్రభుత్వం దృష్టికి మా బాధలు తీసుకెళ్ళాలి, మాకు మంచి జరగాలి అని చెప్పాయంటే మేము ఏ విషయమైనా కానీ ప్రభుత్వ దృష్టికి పోవాలి అని చెప్పి ఏదో ఒక రీతిలో తీసుకెళ్ళాలని చెప్పి అని సాధ్యమైన వరకు చేస్తున్నారు. సరే అవి మరి ముఖ్యమంత్రి గారికి చేరుతున్నాయా చేరుతలేవా, ఒకవేళ మా మీద మరి కనికరం చూపిస్తారని చెప్పి అని మీ ఛానల్ ద్వారా మా తరఫున మేము కూడా తప్పకుండా మీ బాధలన్నీ కూడా గవర్నమెంట్ వరకు చేరాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. ఇంకా సార్ ఇంకా ఏమన్నా మన బోనాలకు సంబంధించి కానీ బతుకమ్మ సంబంధించి కానీ ఏమన్నా సాంగ్స్ రాసారా? చేసిన మేడం. బోనాల టైంలో ఒకటి లందలో వెళ్ళమ్మా అని చెప్పి అని సాంగ్ మేడం. అది
ఆ టైంలో రిలీజ్ అయ్యింది. ఓకే సార్, మా కోసం ఇప్పుడు ఒక ఆ, లైన్ పాడండి. చేస్తాను. శివసత్తులు నిన్ను బూనంగా తల్లి శరణంటూ నిన్ను వేడంగా మోపై బండారు బుయ్యంగా తల్లి నుదుట తిలకం దిద్దంగా గుగ్గిలంపగా నీకు దూపంగా నిన్ను ముస్తాబు చేసి రే సక్కంగా అమ్మరావే అమ్మరావే తల్లి ఎల్లమ్మ మా పూజలందుకోవే మా అమ్మ అమ్మరావే తల్లి ఎల్లమ్మ మా పూజలందుకోవే మాయమ్మ. ఈ పాట మేడం. ఓకే, మీరే రాసారా సార్? నేనే రాశాను మేడం. చాలా చక్కగా వచ్చింది. రిలీజ్ అయిందా సార్? ఉందా? రిలీజ్ అయింది మేడం, ఉంది. ఓకే సార్, బాగుంది సార్, చాలా బాగా రాశారు. ఇంకా ఓకే, మీరు థాంక్యూ. బోనాల సాంగ్ అన్నారు కాబట్టి ఆ, నాకు ఒక బోనాల సాంగ్ గుర్తొచ్చింది. ఓకే. సో మీరు, నేను ఒక లైన్, ఒక 2-3 లైన్స్ పాడతాను నేను కూడా. మంచిది. సత్తులు శివ సత్తులో, సత్తులు శివ సత్తులో దప్పుల దరువు, కాలి మువ్వల గజ్జలో గుండెల దరువు. సత్తులు శివ సత్తులో దప్పుల దరువు, కాలి మువ్వల గజ్జలో గుండెల దరువు. ఊగు ఊగు ఎల్లమ్మ ఊగే ఊపే నీదమ్మ, ఆడు ఆడు ఎల్లమ్మ కలిగజ్జల ఆటే నీదమ్మ. ఊగు ఊగు ఎల్లమ్మ ఊగే ఊపే నీదమ్మ, ఆడు ఆడు ఎల్లమ్మ కలిగజ్జల ఆటే నీదమ్మ. బాగుంది మేడం. సో ఇది నేనే రాసిన అనమాట సాంగ్. రిలీజ్ కూడా అయింది. మంచిగా ఉంది మేడం. మీరు పాడారు కాబట్టి నాకు కూడా గుర్తొచ్చింది. అదే మేడం, అది అంటే తెలంగాణ ప్రకృతి అది కదా మేడం. మనకు తెలంగాణ అంటేనే బోనాలు, బతుకమ్మ ఇలాంటివి కాబట్టి అట్లా మా ఫ్రెండ్ సజెషన్ చేయడం వల్ల రాసిన మేడం అట్లా. ఓకే, ఆ రకంగా. చాలా బాగుంది సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా సార్, ఇంకా రక్షాబంధన్ గురించి కూడా సాంగ్స్ ఉంటాయి కదా, మీరేమన్నా రాసారా సార్? రాసిన మేడం. రక్షాబంధన్ అంటే మన రాఖీ పండుగ గురించి అని చెప్పని. అంటే రాఖీ పండుగలో ఆడపిల్లలది పాత్ర, పెద్ద పాత్ర ఉంటుంది. అవును. అదే ఆ ఇంటి ఆడబిడ్డలు ఇంటికి రావడం, అన్నదమ్ములకు రాఖీలు కట్టడం, వాళ్ళ దీవెనలు పొందడం ఇలాంటిది ఉంటుంది కదా. అయితే నేను రాసింది ఏంటని చెప్పాయంటే, అసలు ఆడపిల్లలు లేని, అంటే ఆడబిడ్డలు లేని అన్నదమ్ములు ఏ రకంగా బాధపడతారు, లేని వాళ్ళు ఏ రకంగా బాధపడతారు అని చెప్పి నేను చాలా మందిని చూసిన అట్లా ఆ రకంగా. ఓకే సార్, పాడండి. ఆ పాట మేడం. రాఖీ పున్నమి చంద్రుని కాంతులు నాలో లేవమ్మా, అమాస చీకటి మబ్బులు నన్ను కమ్మేశాయమ్మా, ప్రాణం లేని దేహంలాగా నేనున్నానమ్మా, నా తల్లి లాంటి ఓ చెల్లి లేదని వేదన ఉందమ్మా, రక్తబంధము లేని రక్షబంధం నాకేదమ్మా, రక్తబంధము లేని రక్షబంధం నాకేదమ్మా, నా తోడు కూడా నన్ను విడిచి వెళ్ళగా ఒంటరినైతమ్మా, నీ ఒంటరినైతమ్మా, రాఖీ పున్నమి చంద్రుని కాంతులు నాలో లేవమ్మా, అమాస చీకటి మబ్బులు నన్ను కమ్మేశాయమ్మా. ఇది మేడం. బాగుంది, చాలా బాగుంది. ఇంకో ఆడపిల్లలు లేని వాళ్ళు ఏ రకంగా ఎట్లా బాధపడతారు ఏంది అనేది. ఓకే సార్, బాగుంది సాంగ్. ఆ పాట కూడా రిలీజ్ అయింది మేడం. అది ఓకే, రిలీజ్ అయిందా సార్? రిలీజ్ అయింది. ఓకే 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 సార్. ఇంకా ఆడపిల్లలకి సంబంధించి ఇంకేదన్నా అంటే ఈ మధ్య కాలంలో మేడం చాలా మంది ఆడపిల్లలు అంటే తెలిసి తెలియని వయసులో అది ప్రేమ అనుకొని, ఒక ఆకర్షణను ప్రేమగా అనుకొని చాలా మంది ఇట్లా ఇబ్బంది పడుతున్నారు. ఈ మధ్య చట్టాలు కూడా చాలా కఠినంగా ఉన్నాయి. ఈ పోక్సో లాంటివి, అంటే 18 సంవత్సరాల వయసు లేకుండా మైనర్గా ఉన్న వాళ్ళను, అలాంటి వాళ్ళు పెళ్ళి ఇలాంటిది అనేది కుదరదు. మనకు చట్టం 18 సంవత్సరాలు, కనీస వయసు 18 సంవత్సరాల అమ్మాయిలకు ఇచ్చింది. అంటే అలాంటి వాళ్ళు ఈ ప్రేమ పేరుతోటి మోసపోకూడదని చెప్పి అని. అవునవును, రీసెంట్ గా కూడా మన ఫోక్ సింగర్ శృతి అని అంటే లవ్ మ్యారేజ్ చేసుకుంది అని విన్నాను నేను కూడా. సో తక్కువ టైంలోనే బాగా పేరు తెచ్చుకుంది ఆ అమ్మాయి. సో ఈ ట్రాక్, లవ్ ట్రాక్ వెళ్ళి పాపం 20 days బ్యాకే మ్యారేజ్ అయిందంట. సో ఇప్పుడు ఆ అమ్మాయి మరి హత్య చేయబడ్డది అంటున్నారు, లేదంటే ఆమె చేసుకుంది అంటున్నారు.
సో అది కూడా మనకి ఇంక తెలియదు. సో అటువైపు అయితే వెళ్ళొద్దు అన్నట్టు. అదే మేడం, అందుకని చెప్పి నేను చెప్పానంటే చదువుకునే పిల్లలకు కానీ లేదని చెప్పానంటే ఎవరికైనా సరే, అంటే నేను చెప్పేది అంటే మామూలుగా ఇది అందరూ పాటించాల్సిన విషయం. ప్రేమ అనేది గుడ్డిగా ప్రేమ అని చెప్పి నమ్మి మోసపోయి జీవితాలు ఇబ్బంది చేసుకునే దానికంటే కనీసం వాళ్ళకు అంటే ఈ సమాజం మీద వాళ్ళ జీవితం మీద ఒక అవగాహన వచ్చేంత వరకైనా వెయిట్ చేయాలి మేడం. దాని గురించి నేను చెప్పిన ఒక పాట. అందమైన ఆడ జన్మ నీదమ్మా, నీవు ఆగమైతే చూడలేమే చెల్లెమ్మా. అందమైన ఆడ జన్మ నీదమ్మా, నీవు ఆగమైతే చూడలేమే చెల్లెమ్మా. నీకు నీవే ఆలోచన చెయ్యమ్మా, నీకు నువ్వే ఆలోచన చెయ్యమ్మా. నిజమేదో తెలుసుకోవే చెల్లెమ్మా. అందమైన ఆడ జన్మ నీదమ్మా, నువ్వు ఆగమైతే చూడలేమే చెల్లెమ్మా. చిన్న వయసు నుంచి నీవు యుక్త వయసుకు వచ్చినవంటే పాడుకల్లు నీ మీద నమ్మ, పోకిరోల పోరు నీకమ్మ. కొత్త పరిచయాలు కలుగు, కోరికలు నీలో పెరుగు, స్నేహం అంటూ నీతో తిరుగు, ప్రేమ అంటూ నిన్ను నమ్మించు. ఆ ఆకర్షణను ప్రేమనుకోకమ్మా, నీవు ఎవని నమ్మి మోసపోకే చెల్లెమ్మా. అందమైన ఆడ జన్మ నీదమ్మా, నువ్వు ఆగమైతే చూడలేమే చెల్లెమ్మా. ఇట్లా ఈ రకంగా మేడం, అంటే తల్లిదండ్రులు చెప్పినట్టుగా వినాలి అట్లా ఇవన్నీ అందులో ఈ పాటలో వస్తుంటాయి అన్నమాట. అంటే మా వంతుగా మేము ఈ సమాజంలో ఆడపిల్లలు అందరూ సంతోషంగా ఉండాలి అని చెప్పి ఏ కుటుంబం బాధపడకూడదు అని చెప్పి ఇలాంటి పాటలతోటి అట్లా వాళ్ళకి చెప్తూ ఉంటాం మేడం. అట్లా అవునవును సార్. ఇప్పుడు ఇంకా ఏంటంటే ఈ రోజులలో బాగా ప్రేమ పేరుతో బాగా అది ఒక అలవాటు అయిపోయింది, వంచబడుతున్నారు చాలా వరకు. ఏంది ఫ్యాషన్ అయిపోయింది, అది పేరు చెప్పడము మళ్ళీ మోసం చేయడం. వాళ్ళ పాపం. నేను సి టీంలో పనిచేసిన మేడం ఇంతకుముందు. నేను సి టీంలో అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో సి టీం అనేది ఒక ప్రత్యేకంగా పోలీస్ అంటే ఆడవాళ్ళ గురించి అని చెప్పని పెట్టిరు. అక్కడ మా దగ్గరికి వచ్చిన కాంప్లైంట్స్ చాలా వరకు ఏంటని చెప్పి అంటే ఇలాంటివి అన్నమాట. అంటే ఏదో వాళ్ళు ఆకర్షణతోటి వాళ్ళు ప్రేమగా అనుకుంటారు, పోతారు, మళ్ళీ తర్వాత వాళ్ళ నన్ను ఇట్లా వదిలేసిపోయిండు అని చెప్పి మళ్ళీ పంచాయతీకి రావడం. ఆ తర్వాత మళ్ళీ వాటి గురించి కేసులు, కొన్ని కౌన్సిలింగ్కు రావడం, అట్లా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఏదైనా అంటే వాళ్లకు సరైన మెచ్యూరిటీ లేని టైంలో నిర్ణయాలు తీసుకొని వాళ్ళ జీవితాలను ఖరాబ్ చేసుకోకూడదని చెప్పి ఇట్లా మీ ఛానల్ ద్వారా ఒక మెసేజ్ మేడం. అట్లా థ్యాంక్ యూ సార్, చాలా బాగా పాడారు. సో నేను కూడా నా తరఫున కూడా టీనేజ్ అమ్మాయిలకు ప్రతి ఒక్కరికి నేనైతే రిక్వెస్ట్ చేసి మరీ చెప్తున్నా, లవ్వులు అవి ఏమి ఉండే అసలు ఈ రోజులను బట్టి లవ్వులు ఏం లేవు. అట్లా ఎవ్వరు కూడా నమ్మొద్దు, మోసపోవద్దు, ప్రాణం మీద తెచ్చుకోవద్దు. సో పేరెంట్స్ చెప్పినట్టుగా వినండి. మీకు మీ తెలివి వచ్చినప్పుడు మీకే అర్థమవుతుంది. సో అప్పటిదాకా వెయిట్ చేయండి, మీకు పేరెంట్స్ ఉంటారు, మంచి చెడు ఏందనేది వాళ్ళు చెప్తారు. సో నేను నా తరఫు నేనైతే అది చెప్పదలుచుకున్నా. థ్యాంక్ యూ మేడం, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. మీ ద్వారా ఈ సమాజానికి కావాల్సిన విషయాలు నేను చెప్పాను అనుకుంటున్నా. ఇక ముందు కూడా మీరు ఈ రకంగా చాలామంది ఇంటర్వ్యూ చేసి ఈ సమాజానికి మంచి మెసేజ్ ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాను మేడం. అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వ్యూవర్స్ వాళ్ళకి, బృందానికి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం మేడం, థ్యాంక్ యూ. చూసారు కదండి వెంకటయ్య గారితో పాటల ప్రయాణం ఎలా కొనసాగింది అనేది. సో మరొక గెస్ట్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. చూస్తూనే ఉండండి వ్యూవర్ టీవీ ఛానల్. సో నేను మీ గీతా కృష్ణ, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.